every night are we paradise, paradise seems రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మన పత్రికా సోదరుల సమక్షంలో వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే అభివృద్ధి పదంగా నడిపించడానికి తన వంతు కృషి చేస్తున్న మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, ముఖ్యంగా మన రాష్ట్ర హోంమంత్రి శ్రీ వంగలపూడి అనిత గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, అందరికీ మీ అందరి సమక్షంలో మా యొక్క ఆవేదనని, మా యొక్క బాధని మీతో మీ ద్వారా వాళ్ళకి తెలియజేయడానికి మీ ముందుకు వచ్చి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. 2024లో శ్రీ మన ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు పెద్దన్న పాత్ర పోషిస్తూ రాష్ట్రంలోనే ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ప్రతి నియోజకవర్గంలో మా కమ్యూనిటీ కాపు తెలగ బలిజ వంటలు ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజారిటీతో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య భూమిక వహించాం. అది 100% అది క్లియర్. అది ఎప్పుడు మునిపెన్నడు 2008లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా రానంత ప్రభంజనం పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతిపక్షం అప్పటి ఉన్న పక్ష నాయకులు చేస్తున్న విమర్శల్ని మేము తట్టుకోలేక దాన్ని డైరెక్ట్గా మమ్మల్ని అంటున్నట్టుగా ఫీల్ అయ్యి అందరం ఏకతాటిపై వచ్చి 95% కమ్యూనిటీ అంతా కూడా వన్ సైడెడ్గా నిలిచి రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఏర్పడడానికి ముఖ్య భూమిక వహించాం. మా దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో ఉత్తరాంధ్రలో చూసుకుంటే అన్ని విభాగాల్లో నాట్ ఓన్లీ వన్ పొలిటికల్గా కాదు, పోలీస్ సైడ్ కానీ, న్యాయ వ్యవస్థలో కానీ, అలాగే ఇరిగేషన్ కానీ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మా యొక్క కమ్యూనిటీ లీడర్స్ ఉద్యోగస్తుల్ని చాలా అన్యాయంగా వితౌట్ నోటీస్ అందరినీ కూడా ట్రాన్స్ఫర్స్ చేయడం, ఎవరిని కూడా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి గత 2 months బ్యాక్ ఒక డిఎస్పీ క్యాడర్ వ్యక్తిని ఇక్కడ పోస్టింగ్ చేశారు. పోస్టింగ్ చేసింది గవర్నమెంటే. మరి ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరు వల్ల తెలీదు, ఏం జరిగిందో తెలీదు. వితిన్ 1 డేలో మళ్ళీ అదే పోస్టింగ్ క్యాన్సిల్ చేశారు. అలాగే ఈ మధ్యకాలంలో కూడా ఉన్న ఒక 2-3 ఆఫీసర్స్ని కూడా ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేశారు. అది పోలీసు శాఖలో జరుగుతున్నది. న్యాయ వ్యవస్థలో ఈ ఏదైతే జనసేనకి సంబంధించిన రేషియో ఉందో ఆ రేషియో ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఏపీపీ పోస్టులని వాళ్ళకి కేటాయించింది. తద్వారా వచ్చిన వాటిలో జీవో ఇచ్చి కూడా జీవో విడుదలయ్యి 1 month అయిన తర్వాత మళ్ళీ ఆ జీవోని వితౌట్ కన్సర్న్ ఎందుకు క్యాన్సిల్ చేశారో కూడా తెలియకుండా క్యాన్సిల్ చేసి ఆ యొక్క వ్యక్తిని ఇప్పుడు మనకి చూపు లేకపోతే పర్వాలేదు, చూపు తెప్పించి మళ్ళీ అదే చూపుని వితిన్ సెకండ్స్లో తీసేస్తే ఆ వ్యక్తి బాధపడే బాధ ఎంత దైనికంగా ఉంటుందో అందరూ అర్థం చేసుకోవాలి. అది కనిపించి మళ్ళీ కళ్ళని పొడిచేస్తే అది కష్టంగా ఉంటుంది. తెలిగితే మళ్ళీ కానీ మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు చేరే వరకు చేరుతుందనే ఆశతో మీ ముందుకు వచ్చాం. లీగల్గా చూస్తే ఆ భాగంలో వాళ్ళకి ఇచ్చిన పర్సెంటేజ్ ఉన్న వాళ్ళే పంపించిన లిస్టులో ఉన్న వ్యక్తులకి జీవోలు వచ్చి క్యాన్సిల్ చేస్తున్నారు. అది చాలా కష్టంగా అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. ప్రభుత్వము
అధికారం రావాలన్న రాష్ట్రంలో కానీ ఖమ్మం స్టేట్లో కానీ కాపుల యొక్క బలంతోనే అధికారంలోకి వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు కాపులకు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. తర్వాత కాలంలో కాపులకు ప్రాముఖ్యత తగ్గింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కాపులకి సరైన ప్రాముఖ్యత వస్తే కాపులు రాజ్యాధికారం చేస్తారని కాపులందరూ ఆశించి కష్టపడి పనిచేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కాపులు ఆశించినంతగా సత్ఫలితాలు కనిపించట్లేదు ఎక్కడ. ఈ మధ్య మూర్తి గారు చెప్పినట్టు అధికారి యొక్క ట్రాన్స్ఫర్లో చాలా పక్షపాత వైఖరి వహిస్తున్నారు. ఈ 3 జిల్లాల్లో కాపుల్ని వెనకపెట్టి ఒక కులాన్ని, నేను పేరు చెప్పడం, ఇంకో కులాన్ని చాలా ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్. అందుకనే మా రిక్వెస్ట్ ఏంటంటే కాపుల్ని విస్మరిస్తే మాత్రం దాని ప్రతిఫలం చాలా తీవ్రంగా ఉంటుంది రాబోయే 29 ఎలక్షన్. దయించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒకసారి ఆలోచించి కాపులకి సముచిత స్థానం ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.